పారిశ్రామిక కారిడార్ ఇష్యూ ఆ జిల్లాలో 3 పార్టీల మధ్య రాజకీయ రగడకు దారితీస్తోంది. వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరుపై ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తోంది. కానీ ప్రధాన పార్టీల నాయకులు మాత్రం సవాళ్లు ప్రతిసవాళ్లతో పారిశ్రామిక అగ్గిరాజేస్తున్నాయి. అక్రమ భూదందా, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే విపక్ష నాయకుల ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పీక్స్ కు చేరగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుందట. ఇదికి ఆ పారిశ్రామిక కారిడార్ కయ్యం ఏ జిల్లాలో? వాచ్ దిస్ హెచ్ఎన్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఆదిలాబాద్ గడ్డపై పారిశ్రామిక అగ్గి. అభివృద్ధి మంత్రం వెనుక అసలు కథేంటి? వేలాది ఎకరాల భూసేకరణ చుట్టూ రాజకీయం. బీఆర్ఎస్ లీగల్ ఫైట్, బీజేపీ ఘాటు కౌంటర్. మూడు పార్టీల మధ్య ముదిరిన కారిడార్ యుద్ధం. ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు పడుతుంటే విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్ద మనుషులు స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ముఠాగా ఏర్పడి భూదందాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అమాయకుల భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. జిల్లా అభివృద్ధికి తాము ఏమాత్రం ఆటంకం కాదని, కానీ వివాదాస్పద భూములతో పాటు ఎమ్మెల్యే పాయల శంకర్కు చెందిన బినామీల భూములే ఎక్కువగా ఉన్నాయని వాదిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హత్తిఘాట్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం సర్వేలు నిర్వహించటం, రోజుకో ప్రకటన చూసి ఇక్కడి రైతులు, గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని చెప్తున్నారు. ఇలా హత్తిఘాట్ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టారని జోగు రామన్న చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. ఆరోపణలే కాదు, ఆధారాలతో సహా నిరూపిస్తానని ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నారు జోగు రామన్న. మరోవైపు ఆదిలాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంటే ఓర్వలేని జోగు రామన్నకు దమ్ముంటే నిరూపించాలని బీజేపీ ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసురుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం వెలువడిందో లేదో అలా భూ వివాదం తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని బోరాజ్ మండలాల పరిధిలోని 6,000 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో అదే ఏరియాలో ఉన్న 100 ఎకరాల భూముల్లో బినామీల పేరుతో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కొనుగోలు చేశారని, బీజేపీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జోగు రామన్న విమర్శిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు చీకటి ఒప్పందాలు చేసుకుని విలువైన భూములను పథకం ప్రకారం కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు జోగు రామన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో కోట్లు కొల్లగొట్టేందుకు పథకం వేశారన్నది రామన్న ప్రధాన ఆరోపణ. ఇప్పటికే బోరాజ్ మండల పరిధిలోని హత్తిఘాట్, గూడరాంపూర్, గిమ్మ గ్రామాల్లోని 3,000 ఎకరాలకు పైగా సేకరించినందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శంకర్ కోరారని, అందుకు వెంటనే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జోగు ఎద్దేవా చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైతే ఏ కంపెనీలు వస్తాయనే దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలో స్పష్టత లేకుండానే చకచక భూసేకరణ పూర్తి చేశారని మండిపడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు జోగు రామన్న. ఇదిలా ఉండగా జోగు రామన్న ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తున్నారు పాయల శంకర్. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జోగు రామన్న ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేయలేదని
కౌంటర్ అటాక్ చేశారు. ఎమ్మెల్యే పదవిలో సుదీర్ఘకాలం కొనసాగి ఇప్పుడు ఏ పదవి లేకపోవడంతో జోగు రామన్న ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లారని సెటైర్లు వేస్తున్నారు పాయల శంకర్. జోగు రామన్నకు దమ్ముంటే తనపై ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసురుతున్నారు పాయల శంకర్. గత 30 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమలు లేవని, ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి డెవలప్మెంట్ చేస్తోంటే ఓర్వలేక బురద జల్లుతున్నారని ఆయన మండిపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. రైతులకు నష్టం జరగకుండా, భూసేకరణ వివాదాలు ముదరకుండా తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నట్టు టాక్. ఇటీవలే ఆదిలాబాద్ పట్టణంలోని ఓ అసైన్డ్ భూమిలో 11 ప్లాట్లు ఎమ్మెల్యే పాయల శంకర్ సతీమణి పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, దీనిపై కూడా విచారణ చేపట్టాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పాయల శంకర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తమను బదనాం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే కుమారుడు ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఆదిలాబాద్ రాజకీయం ఇండస్ట్రియల్ కారిడార్ చుట్టూ తిరుగుతుండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే హతీఘాట్ వద్ద చేపట్టబోయే భారీ ఆందోళనకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారనే ప్రచారం సాగుతోంది. ఇండస్ట్రియల్ కారిడార్ వివాదం ఏ మలుపు తిరగనుందో చూడాలి మరి.